హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు మనం సర్వీస్‌నో సంబంధించినటువంటి ఒక డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దామండి. ఈ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఇది ఎక్కువగా అడగడం జరుగుతుంది కాబట్టి, ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మనం తీసుకొని రావడం జరిగింది. చూద్దాం ఏంటి ఇక్కడ ఈ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటంటే చాలా సింపుల్‌గా ఉంటుంది చూడండి ఇక్కడ. కాలర్ వర్సెస్ లాగ్డ్ యూజర్ వాలిడేషన్ ఆన్ ఇన్సిడెంట్ క్రియేట్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అనేటువంటి క్రియేట్ అవుతుందంటే కాలర్ అండ్ లాగిన్ యూజర్‌ని వెరిఫై చేసుకోవాలి. ఈ రెండిటిని వెరిఫై చేసేసి ఆ 2 ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. నేను డీటెయిల్‌గా చెప్తాను చూడండి ఇక్కడ. వెన్ ఎ యూజర్ ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ ఇన్సిడెంట్ టికెట్, ది సిస్టమ్ షుడ్ వెరిఫై వెదర్ లాగ్డ్ ఇన్ యూజర్ మ్యాచెస్ ద కాలర్. ఇఫ్ దే డు నాట్ మ్యాచ్, రికార్డ్ క్రియేషన్ ఇన్ ద డేటాబేస్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ అన్నారు. అంటే ఎక్కడైతే లాగిన్ యూజర్ అండ్ సో కాలర్ ఇద్దరు ఈక్వల్ అవుతేనే ఓకే. లేదు అంటే అదేం చేయాలి, సిస్టమ్ అనేటువంటిది రిస్ట్రిక్ట్ చేయాలి రికార్డ్‌ని క్రియేట్ చేయకుండా. అటువంటి దానికోసం నేను ఇక్కడ క్వెషన్ అయితే ఉంది. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ రాసేసి దీన్ని మనం అచీవ్ చేయొచ్చు. ఎలా అనేటువంటిది మీకు డైరెక్ట్‌గా పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌లోకెళ్ళేసి డైరెక్ట్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నౌ లెట్స్ వి మూవ్ టు ది పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్. ఓకే. ఇది మన పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌లో ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి వెరిఫై చేద్దాం. నిజంగా ఇన్సిడెంట్ టేబుల్‌లో కాలర్ అండ్ లాగిన్ యూజర్ వేరుగా ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేస్తుందా? లేదంటే ఇక్కడ ముందు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే. ఇన్సిడెంట్ డాట్ ఫార్మ్ అన్నాను. ఒక పక్క ట్యాబ్‌లో ఫార్మ్ అనేటువంటిది ఓపెన్ చేసేసుకొని కాలర్ అండ్ లాగిన్ యూజర్. కాలర్ ఇప్పుడు ఎవరు? సారీ రైట్. ఇక్కడ ఈ కాలర్ ఎవరైతే ఉన్నారో కాలర్‌ని తీసుకుంటున్నాను. కాలర్ వచ్చేసి అబ్రహం లింకన్ అన్నాను. అనేసి మనం ఏదో ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇద్దామండి ఇక్కడ. షార్ట్ డిస్క్రిప్షన్ ఇటువంటిది ఇచ్చేసి నేను సింపుల్‌గా రికార్డ్‌ని సేవ్ చేస్తున్నాను అనుకున్నాను. అంటే లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో లాగిన్ యూజర్ వేరుగా ఉండాలా? అండ్ ఇక్కడ మనం తీసుకునేటువంటి ఏదైతే మనం కాలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరుగా ఉండాలి. బట్ ఇక్కడ 2 వేరుగా ఉన్నప్పుడు క్రియేట్ అయిందా మరి రికార్డ్ అంటే డెఫినెట్‌లీ క్రియేట్ అయింది చూడండి ఇక్కడ. లాగిన్ యూజర్ వేరే ఉన్నారు. అండ్ మనకు ఇక్కడ కాలర్ వేరే ఉన్నారు. అయినప్పటికీ రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అయింది. అంటే అర్థం ఏంటి? మనం రిస్ట్రిక్షన్ అనేటువంటిది ఇప్పటివరకు పెట్టలేదు. ఇప్పుడు మనం ఒక బిజినెస్ రూల్ రాసేసి ఏంటంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దాం. ఏమని? కాలర్ ఎవరైతే ఉన్నారో కాలర్ అండ్ యాస్ వెల్ లాగిన్ యూజర్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ రికార్డ్ అనేటువంటిది ప్రాపర్‌గా క్రియేట్ కావాలి. లేదు అంటే క్రియేట్ కానివ్వకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీనికోసం ఏం చేద్దామంటే మనం ఒక బిజినెస్ రూల్ అనేటువంటిది రాద్దాం. ఈ బిజినెస్ రూల్ అనేటువంటిది సర్వర్ సైడ్ స్క్రిప్టింగే కాబట్టి ఖచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటుంది. నౌ లెట్స్ వి సీ హియర్ న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని నేను కొత్తగా ఒక ఇన్సిడెంట్ రికార్డ్ అనేటువంటి దానిపైన మనం క్రియేట్ అయ్యేటప్పుడు అంటే రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు నేను బిజినెస్ రూల్ అనేటువంటి అప్లై కావాలి. కాబట్టి దానికంటే ఒక ప్రాపర్ నేమ్ ఇద్దాం. మీ ఇష్టం. ఒకవేళ గనుక నేమ్ అనేటువంటి చాలా పెద్దగా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, చిన్నగా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమంటున్నాను నేనంటే కాలర్ వర్సెస్ లాగిన్ యూజర్ అన్నాను. లేదు అంటే కాలర్ అండ్ లాగిన్ యూజర్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్ అని ఇట్లా పెద్దగా ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు అంటే చిన్నగా ఇచ్చినా పర్లేదు. మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటే చాలు. సరే, ఇప్పుడు నాకు అర్థమయ్యేటట్టుగా నేను సింపుల్‌గా ఇచ్చేసి దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇన్సిడెంట్ టేబుల్ మీద రాస్తున్నాను. కాబట్టి ఇన్సిడెంట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇన్సిడెంట్ అని సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్‌లోకెళ్ళిన తర్వాత బిఫోర్ ఇన్సర్ట్ అనేటువంటిది అన్నాను. అంటే బిఫోర్ ఇన్సర్ట్ అంటే ఏంటి? కొత్తగా రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అయ్యేటప్పుడు మాత్రమే. ఎందుకంటే రికార్డ్ అప్డేట్ అయ్యేటప్పుడు కాదు. కాలర్ వచ్చిన తర్వాత రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడే మనం చూసుకోవాలా. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్క్రిప్ట్‌లోకెళ్ళిపోతే వేర్ లాగిన్ యూజర్ అనేటువంటిది పెట్టుకుందాం ఇక్కడ. వేర్ లాగిన్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు అనేటువంటిది రాసుకుందాం. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక చిన్నగా మనం పెద్దగా చేద్దాం దీన్ని. ఈ యొక్క స్క్రీన్ అనేటువంటి చిన్నగా కనపడింది కదా! స్క్రిప్ట్ రాసుకోవడానికి పెద్దగా ఉంటే మీకు క్లారిటీ వస్తది. సో, ఎవరైతే మీరు చూస్తున్నారో దీని మీద ఒక క్లారిటీ తీసుకోగలుగుతారో, ఇలా రాయాలి ఏపీఐస్ అనేటువంటిది. ఎందుకంటే ఏపీఐ చిన్న మిస్టేక్ పోయినా కూడా మనకు ఆ రిజల్ట్ అనేటువంటిది రాకపోవచ్చు. కాబట్టి వేర్ లాగిన్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు gs.get యూజర్ అన్నాను. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అంటే లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని తీసుకొచ్చేసి లాగిన్ యూజర్ యొక్క డీటెయిల్స్ మొత్తం లాగిన్ యూజర్ అనేటువంటి ఒక వేరియబుల్‌కి ఇస్తుంది. మరి తెచ్చిన తర్వాత నాకు సిస్ఐడి కావాలి కదా! కాబట్టి వేర్ యూజర్ సిస్ఐడి ఈజ్ ఈక్వల్స్ టు లాగిన్ యూజర్ డాట్ గెట్ ఐడీ అనేటువంటి పెట్టుకున్నాను. అంటే గెట్ ఐడీ అంటే సిస్ఐడిని తీసుకొచ్చేసి యూజర్ సిస్ఐడిలో పెట్టేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మరి కాలర్‌ని కూడా తీసుకొని రావాలి కదా! కాలర్ ఎవరైతే ఉన్నారో కాలర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని కూడా నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి వేర్
సో కాలర్ యొక్క ఏది తీసుకుందామంటే సింపుల్గా చెప్పాలంటే వేర్ కాలర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను కరెంట్ డాట్ కాలర్ ఐడి అంటున్నాను. ఎందుకు అంటున్నాను ఇక్కడ అంటే ఎవరైతే ఇప్పుడు కరెంట్ అంటే ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కాలర్ యొక్క ఐడీలు అనేటువంటి ఫీల్డ్ లోపల ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి కాలర్ అనేటువంటి దానిలో పెట్టేసి అంటే సిస్ ఐడి పెడుతుంది. సో ఇది దాని యొక్క కాన్సెప్ట్. ఓకే, 3, 4, 5 అనేటువంటి లైన్స్ యొక్క ఆన్సర్ అది. సో ఇవి 3 ఫీల్డ్స్ అనే 3 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా కాలర్ని తీసుకొచ్చేసాయి అండ్ ఈ లాగిన్ యూజర్ యొక్క డీటెయిల్స్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఏమని అంటే ఇఫ్ కాలర్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ సిస్ ఐడి అంటే కాలర్ అండ్ లాగిన్ యూజర్ ఇద్దరు కనుక వేరైనప్పుడు ఏం కావాలి, రికార్డ్ క్రియేట్ చేయనివ్వకూడదు. కాబట్టి కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ పెట్టండి అంతే. అంటే రికార్డ్ను క్రియేట్ చేయనివ్వదు. కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ. సో ఇంతకు అంటే అర్థమేంటి, రికార్డ్ను క్రియేట్ చేయనివ్వదు అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. సో మరి ఎల్స్ తీసుకొని ఏం చేద్దాము అంటే ఎల్స్ అనేటువంటి దానిలో పెట్టుకున్న తర్వాత ఎల్స్లో ఏం రాద్దాం, కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ఫాల్స్ అని పెడదాం. అంటే అలో చేయాలి, ఒకవేళ ఈక్వల్ అయితే అలో చేయాలి, ఈక్వల్ కాకపోతే అలో చేయకూడదు అనేటువంటిది ఇప్పుడు లాజిక్ ఇది. అయితే మరి ఇవన్నీ రాసాం బాగానే ఉంది. మరి ఎవరైతే కాలర్ అండ్ లాగిన్ యూజర్ ఇద్దరు వేరువేరుగా ఉన్నారనుకోండి, వేరువేరుగా ఉన్నప్పుడు రికార్డు క్రియేట్ చేయనివ్వదు అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు క్రియేట్ చేస్తుంది కాబట్టి మనకు తెలియాలి కదా యూజర్కు. సో మీరు ఏం మిస్టేక్ చేశారనేటువంటి యూజర్కి తెలియాలి. కాలర్ను వేరే పెట్టుకున్నారు, మీరు కాలర్ను లాగిన్ యూజర్నే పెట్టుకోండి అని చెప్పాలి కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఎర్రర్ మెసేజ్ అనేటువంటి రాద్దాం. చూడండి ఇక్కడ పైన మనకి ఏదైతే ఉన్నాయో ఆ 3 లైన్స్ అనేటువంటి ప్రాపర్గా మనకు ఉంటేనే ఇక్కడ వెరిఫికేషన్ అనేటువంటి ప్రాపర్గా జరుగుతుంది. కాలర్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ సిస్ ఐడి అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే, మనకు తెలిసి మన లాజిక్ అంతా ప్రాపర్గానే రాసాము. చూద్దాం ఒకసారి మనం ఇక్కడ జిఎస్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ అనేటువంటి పెట్టుకున్నాం. ఇంకో ఎర్రర్ మెసేజ్ పెట్టేసి ఒక యూజర్ను మనం ఇన్ఫార్మ్ చేయాలి. యూజర్కు మీరు ఏం మిస్టేక్ చేశారని ఇన్ఫార్మ్ చేయాలి. ది కాలర్ అండ్ లాగిన్ యూజర్ ఆర్ నాట్ ఈక్వల్. సో ప్లీజ్ ఏమన్నా సో ప్లీజ్ సెలెక్ట్ కాలర్ యాజ్ లాగిన్ యూజర్. సో కాలర్ ఎవరైతే ఉన్నారో లాగిన్ యూజర్ తీసుకోండి, లేకపోతే లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో కాలర్గా తీసుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చాలా సింపుల్గా దీన్ని సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సేవ్ చేసి చూద్దాం దీని రిజల్ట్ ఏమొస్తుంది, నిజంగానే ఇది అప్లై అవుతుందా లేదా అనేటువంటి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి ఏంటంటే ఇప్పుడు నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోవట్లేదు. ఎందుకు నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోవట్లేదు అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆటోమేటిక్గా అది కొన్ని పర్మిషన్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఉంటుందేమో అనుకున్న ఉద్దేశంతో మనం వేరే యూజర్ అకౌంట్లోకి వెళ్ళి వెరిఫై చేద్దాం. ఇంపర్సనేట్ యూజర్ అంటున్నాను. ఇంపర్సనేట్ యూజర్ అనేసి నేను వేరే యూజర్ అకౌంట్ ఏ యూజర్ తీసుకుందాం, ఐటీఎల్ యూజర్ని తీసుకుందాం మనం. ఓకే, ఐటీఎల్ యూజర్ని తీసుకొని వెరిఫై చేద్దాం ఇక్కడ. సో ఒక రికార్డ్ని వెరిఫై చేసుకుంటే ఐటీఎల్ యూజర్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో ఇంపర్సనేట్ అన్నాను, ఇంపర్సనేషన్ అన్న తర్వాత ఇక్కడ ఈ ఐటీఎల్ యూజర్ ద్వారా ఒక ఇన్సిడెంట్ రికార్డ్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. అంటే లాగిన్ యూజర్ ఎవరు, ఐటీఎల్ యూజర్ ఇప్పుడు. ఓకేనా, సో రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు నేను వేరే యూజర్ని తీసుకుంటే రికార్డ్ క్రియేట్ చేయని వస్తుందా ఇవ్వట్లేదా అనేటువంటి ఇప్పుడు మనం వెరిఫై చేసుకుందాం. ఇన్సిడెంట్ డాట్ ఫామ్ అంటున్నాను. ఫామ్ అనేసి మన పక్క ట్యాబ్లో ఫామ్ అనేటువంటిది ఓపెన్ చేస్తున్నాను. కాలర్ వచ్చేసి నేను వేరే అతన్ని తీసుకున్నాను, యాడమ్ రింగిల్ అనేటువంటి వ్యక్తిని తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అటువంటిది ఇచ్చేద్దాం. ఏమిద్దాం షార్ట్ డిస్క్రిప్షన్ అంటే దిస్ ఈస్ ఎ టెస్ట్ రికార్డ్ క్రియేషన్ సంథింగ్ ఏదో ఒకటి ఇద్దాం అనుకోండి, మనకు నచ్చింది. సో సింపుల్గా మనకు అర్థం కావడానికి అంతే. జస్ట్ లైక్ ఏంటంటే టెస్టింగ్ కోసమే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. రియల్ టైంలో మీరు క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ప్రాపర్గా మీరు అది ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ ఉందో అది ఇవ్వండి. ఓకేనా, సో ప్రస్తుతానికి రైట్ క్లిక్ చేసుకుని హెడర్ మీద సేవ్ అన్నానే అనుకోండి. చూడండి నేను లాగిన్ యూజర్ వేరే కదా, చూడండి లాగిన్ యూజర్ వేరే అంటే ఐటీఎల్ యూజర్ ఉన్నారు, ఇక్కడ ఇచ్చిన కాలర్ ఎవరు, యాడమ్ రింగులు ఉన్నారు. కాబట్టి ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది ఏమని, కాలర్ అండ్ లాగిన్ యూజర్ బోత్ ఆర్ డిఫరెంట్. కాబట్టి మీరు లాగిన్ యూజర్ కాలర్ను ఈక్వల్గా తీసుకోండి అని చెప్పింది. సరే, మరి ఇప్పుడు నిజంగానే అట్లా చేసి రికార్డును సేవ్ చేయనివ్వలే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రికార్డును సేవ్ చేయడం కోసం ఇదే నేను ఐటీఎల్ యూజర్ని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి. ఐటీఎల్ యూజర్ని ఇచ్చేసి నేను రైట్ క్లిక్ చేసుకుని హెడర్ మీద సేవ్ అన్నాను అనుకోండి. సక్సెస్ఫుల్గా రికార్డ్ అనేటువంటి సేవ్ అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంటుంది చూడండి. ఓకే, అంటే స్క్రిప్టింగ్ను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎప్పుడైతే స్క్రిప్టింగ్ను మనం స్టెప్ బై స్టెప్ చేస్తామో సో మనకు ఈ ట్రిక్కీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఆన్సర్ చేయడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకేనా,
ఐ హోప్ మీ అందరికీ కూడా ఈరోజు మీకు ఏదైతే నేను చెప్పానో అది అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఒకవేళ గనుక ఈ యొక్క స్క్రిప్ట్ గాని, ఈ యొక్క వీడియో అనేటువంటిది నచ్చితే మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేయకుండా మర్చిపోవద్దు. సో, లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా నేను ఎక్కువ మొత్తంలో డెవలపర్ గాని, ఏఐకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా చేయబోతున్నాను. సో, అవన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయనుకుంటున్నాను. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డెఫినెట్‌లీ ఆహ్, నెక్స్ట్ వీడియో ఇంకా మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? వన్స్ అగైన్ థాంక్ యూ. బాయ్.